సో మనం ఇప్పుడు ఆ 3 పాయింట్స్ని యూజ్ చేసి మనము పాస్ టేబుల్ని కన్స్ట్రక్ట్ చేద్దాం. సో ఇవన్నీ కూడా స్టేట్స్ I0, I1, I2, I3, I4, I5, I6. సో ఇవన్నీ కూడా స్టేట్స్. అండ్ యాక్షన్స్. యాక్షన్ అంటే ఏంటిది? అంటే షిఫ్ట్ మూవ్స్. అంటే స్మాల్ ఏ, స్మాల్ బి అండ్ డాలర్ అనేది మనం తీసుకుంటాం ఇక్కడ యాక్షన్లో. అండ్ నెక్స్ట్ గోటులో మనకి ఏం మూవ్స్ ఉన్నాయి? క్యాపిటల్ ఏ అండ్ క్యాపిటల్ ఎస్ అంటే వేరియబుల్స్, నాన్ టర్మినల్స్. సో ఇప్పుడు చూద్దాం. I0 అనే స్టేట్ ఇన్పుట్ ఏం తీసుకుంటుంది అంటే ఇన్పుట్ అనేది ఆన్ ఏ అన్నప్పుడు చూద్దాం. I0 స్టేట్ ఆన్ ఏ టేబుల్లో I0 స్టేట్ ఆన్ స్మాల్ ఏ అన్నప్పుడు ఇక్కడ షిఫ్ట్ మూవ్ ఇది. ఏ అనేది షిఫ్ట్ అవుతుంది ఇక్కడ స్మాల్ ఏ కాబట్టి వన్ స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి టర్మినల్ అనేది మూవ్ అయితే దాన్ని మనం షిఫ్ట్ మూవ్ అన్నాం. సో ఇక్కడ I0 నుంచి ఏ అనేది I3కి వెళ్తుంది. సో ఇది ఏ అనేది షిఫ్ట్ టు I3 అంటే షిఫ్ట్ మూవ్ కాబట్టి ఇక్కడ మనము S3 అని రాయాలి. సో అందుకని షిఫ్ట్ మూవ్ కాబట్టి I0 ఆన్ ఏ S3 అని రాసాం. అలాగే ఇప్పుడు I0 ఆన్ బి చూడాలి. I0 ఆన్ బి స్మాల్ బి అన్నప్పుడు ఇది షిఫ్ట్ మూవ్ కాబట్టి S4. I4 ఈజ్ నథింగ్ బట్ షిఫ్ట్ మూవ్ కాబట్టి S4 అని రాసాం. సో అందుకని I0 ఆన్ ఏ S3, I0 ఆన్ బి S4. అండ్ డాలర్కి ఏం లేదు. అండ్ నెక్స్ట్ I0 ఆన్ క్యాపిటల్ ఏ అండ్ క్యాపిటల్ ఎస్ చూద్దాం ఇప్పుడు. I0 ఆన్ క్యాపిటల్ ఏ అంటే ఏంటి? గో టు మూవ్ ఇది. గో టు మూవ్ ఎందుకు? వేరియబుల్ అనేది మూవ్ అవుతుంది వన్ స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి. సో అందుకని ఇక్కడ ఇది గో టు మూవ్ కాబట్టి I0 ఆన్ క్యాపిటల్ ఏ అనేది మనం ఏం రాయొచ్చు? I2 ఉంది. సో గో టు మూవ్ కాబట్టి ఓన్లీ 2 అని రాయాలి ఇక్కడ. I అనేది రాయొద్దు, ఓన్లీ 2. సో అందుకని ఇక్కడ మనము I0 ఆన్ క్యాపిటల్ ఏ ఏం రాసాం? 2 అని రాసాం. ఇది గో టు మూవ్ కాబట్టి 2 అని రాసాం. అండ్ నెక్స్ట్ I0 ఆన్ క్యాపిటల్ ఎస్ అనేది వేరియబుల్ మూవ్, ఇది కూడా గో టు మూవ్. సో అందుకని ఇక్కడ 1 అని రాసాం. సో చూడండి I0 ఆన్ క్యాపిటల్ ఎస్ దగ్గర 1 అని రాసాం. సో ఇది I0 స్టేట్. అండ్ నెక్స్ట్ I1 ఏముంది చూద్దాం. I1 స్టేట్కి ఏమైనా స్టేట్స్ ఉన్నాయా? ఇంకా ఏం లేవు. ఇది ఇక్కడికి కంప్లీట్ అయిపోయింది. ఇది యాక్సెప్ట్ అయిపోయింది. ఎందుకు ఇక్కడ యాక్సెప్ట్ అయిపోయింది? డాట్ తర్వాత ఏ సింబల్స్ లేవు అండ్ ఎస్ అనేది స్టార్ట్ సింబల్. అందుకని మనకి ఇక్కడ I1 అనేది యాక్సెప్ట్ అనేది అయ్యింది. సో అందుకని I1 ఆన్ డాలర్ దగ్గర మనము యాక్సెప్ట్ అని రాసాం. సో ఇప్పుడు I1 స్టేట్ అనేది యాక్సెప్ట్ అయిపోయింది. నెక్స్ట్ I2 ఆన్ ఏ. ఇలాగే చూడాలి అన్ని స్టేట్స్. I2 ఆన్ ఏ, I2 ఆన్ బి చూద్దాం. I2 ఆన్ ఏ అన్నప్పుడు I2 నుంచి స్మాల్ ఏ అనేది ఎక్కడికి మూవ్ అవుతుంది? I3కి అంటే షిఫ్ట్ మూవ్ S3. అండ్ I2 ఆన్ స్మాల్ బి అనేది ఎక్కడికి మూవ్ అవుతుంది? I4 అంటే S4. సో చూద్దాం. I2 ఆన్ స్మాల్ ఏ S3, I2 ఆన్ బి S4. సో నెక్స్ట్ I2 ఆన్ క్యాపిటల్ ఏ అనేది అంటే వేరియబుల్ మూవ్, ఇది గో టు మూవ్. సో అందుకని ఇక్కడ I5 ఉంది. సో అందుకని వేరియబుల్ గో టు మూవ్ కాబట్టి ఓన్లీ 5 అని రాస్తాం. I2 ఆన్ క్యాపిటల్ ఏ 5 అని రాసాం. అండ్ నెక్స్ట్ I3 ఆన్ స్మాల్ ఏ, I3 ఆన్ స్మాల్ బి చూద్దాం. I3 ఆన్ స్మాల్ ఏ అన్నప్పుడు ఏముంది? I3కి అనేది షిఫ్ట్ మూవ్ I3ఏ ఉంది. సో అందుకని ఇక్కడ I3కి షిఫ్ట్ మూవ్ I3 ఉంది కాబట్టి ఇక్కడ S3 అని రాయాలి. అండ్ I3కి బి మూవ్ అంటే స్మాల్ బి మూవ్ ఏది ఉంది ఇక్కడ? I4 ఉంది అంటే S4. సో I3 ఆన్ స్మాల్ ఏ, I3 ఆన్ స్మాల్ బి ఏమని రాసాం? S3, S4. అండ్ నెక్స్ట్ ఏంటి? I3 ఆన్ క్యాపిటల్ ఏ చెక్ చేద్దాం. I3 ఆన్ క్యాపిటల్ ఏ ఏముంది? I3 ఆన్ క్యాపిటల్ ఏ అనేది I6 ఉంది అంటే గో టు మూవ్ కాబట్టి ఓన్లీ మనం 6 రాసాం. అండ్ I3కి మళ్ళీ క్యాపిటల్ ఎస్ పైన ఏమైనా మూవ్స్ ఉన్నాయా? ఏవి లేవు, అందుకని అది ఎంటీ. సో ఇలా ఉన్న వాటికి మాత్రమే మనం రాసాం. సో I3 ఆన్ క్యాపిటల్ ఏ అనేది 6 ఉంది మూవ్. సో అందుకని ఇక్కడ I6 ఉంది కాబట్టి గో టు మూవ్ కాబట్టి ఓన్లీ 6 రాసాం. అండ్ నెక్స్ట్ I4 ఆన్ స్మాల్ ఏ చూద్దాం. ఇక్కడ I4 ఆన్ స్మాల్ ఏ అనేటివి ఏం స్టేట్స్ కూడా లేవు. అంటే I4 నుంచి ఇంకా వేరే స్టేట్కి ఏదైనా మూవ్ అవుతుందా? షిఫ్ట్ మూవ్ కానీ గో టు మూవ్ కానీ ఏది లేదు. సో ఎందుకు లేదు అంటే బి డాట్ తర్వాత మనకి టర్మినల్ కానీ నాన్ టర్మినల్ అనేది లేదు. సో అందుకని ఇది అనేది స్టేట్ అనేది I4 స్టేట్ అనేది రెడ్యూస్ అయ్యింది అని చెప్పొచ్చు.
సో ఇక్కడ రెడ్యూస్ అయ్యింది కాబట్టి ఇది ప్రొడక్షన్ ఆర్డర్ అనేది ఏ రకంగా ఉంటుంది అని అంటే ఇది రెడ్యూస్ అయింది. సో ఇప్పుడు ఏ గివ్స్ బి అనేది ఏ ప్రొడక్షన్ అని చెప్పాలి. ఇగో చూడండి ఇక్కడ ఎస్ గివ్స్ డాట్ క్యాపిటల్ ఏ అనేది ఇది 1 ప్రొడక్షన్ అనుకుంటాం. ఏ గివ్స్ డాట్ స్మాల్ ఏ అండ్ క్యాపిటల్ ఏ అనేది సెకండ్ ప్రొడక్షన్ అండ్ ఏ గివ్స్ డాట్ బి అనేది థర్డ్ ప్రొడక్షన్ అని అనుకుంటాం. ఈ ప్రొడక్షన్ నంబర్స్. సో అందుకని అక్కడ మనకి ఏ గివ్స్ బి డాట్ అనేది రెడ్యూస్ అయింది. సో రెడ్యూస్ కాబట్టి మనం ఇక్కడ ప్రొడక్షన్ నెంబర్ R3 అంటే 3 కాబట్టి రెడ్యూస్ కాబట్టి R అండ్ ప్రొడక్షన్ నెంబర్ 3 కాబట్టి R3. సో అందుకని మనము ఇక్కడ I4 ఆన్ స్మాల్ ఏ స్మాల్ బి అండ్ డాలర్ ప్లేస్లో R3ని రాసాం. ఎందుకు అంటే ఏ గివ్స్ బి డాట్ అంటే డాట్ తర్వాత టర్మినల్ నాన్ టర్మినల్ లేదు కాబట్టి I4 స్టేట్ అనేది రెడ్యూస్ అయింది అండ్ ఈ ప్రొడక్షన్ నంబర్ ఏంటిది అని అంటే 3. సో అందుకని అక్కడ R3 అని రాసాం. అండ్ నెక్స్ట్ I5 ఆన్ స్మాల్ ఏ చూద్దాం. I5 ఆన్ స్మాల్ ఏ ఏముంది. సో I5 అనేది కూడా రెడ్యూస్డ్ స్టేట్. క్యాపిటల్ ఏ డాట్ తర్వాత ఏ ప్రొడక్షన్స్ లేవు. సో ఇది దీని ప్రొడక్షన్ నెంబర్ ఎంత ఉంది. సో ఇది రెడ్యూస్డ్ స్టేట్. సో దీని ప్రొడక్షన్ నెంబర్ ఏముంది మనకి చూడండి 1 ఉంది. సో ఇక్కడ అది రెడ్యూస్ అయ్యింది అండ్ ప్రొడక్షన్ ఏమో 1 ఉంది. సో అలాంటప్పుడు మనం అక్కడ టేబుల్లో ఏం రాయాలి R1 అని రాయాలి. సో చూడండి అందుకని I5 ఆన్ స్మాల్ ఏ స్మాల్ బి డాలర్ ప్లేస్లో R1 అని రాసాం. అండ్ నెక్స్ట్ I6 ఆన్ స్మాల్ ఏ స్మాల్ బి డాలర్ చూద్దాం. ఇప్పుడు I6 ఆన్ స్మాల్ ఏ ఇక్కడ I6 స్టేట్ కూడా రెడ్యూస్ అయింది. ఏ గివ్స్ స్మాల్ ఏ క్యాపిటల్ ఏ డాట్ తర్వాత మనకి అక్కడ టర్మినల్ లేదు నాన్ టర్మినల్ లేదు. సో అందుకని I6 స్టేట్ అనేది రెడ్యూస్ అయింది. సో అండ్ ఇక్కడ ఈ I6 స్టేట్లో ఉన్న ప్రొడక్షన్ నెంబర్ ఎంత అదింది అంటే ఈ ఏ గివ్స్ ఏ డాట్ యొక్క ప్రొడక్షన్ ఎంత ఉంది చూద్దాం. సెకండ్ ప్రొడక్షన్. సో అందుకని మనం ఇక్కడ ఇది రెడ్యూస్ అయింది అండ్ సెకండ్ ప్రొడక్షన్. సో అందుకని R2 అని రాసాం. I6 ఆన్ ఏ R2, I6 ఆన్ బి R2, I6 ఆన్ డాలర్ R2. సో ఇది పార్స్ టేబుల్. సో ఈ కాన్సెప్ట్ క్లియర్గా అర్థమైందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.